హాయ్ అండి. అందరెలా ఉన్నారు? ఈ రోజుటి వీడియో ఏంటంటే మరొక కొత్త డిజైన్ అని అనను గానీ, డిజైన్ అయితే ఇప్పటికి వారం నుంచి డైలీ ఉంటున్నాయండి ఇది. మిషన్ మీద చూడంగానే అందరికి నచ్చుతుంది, ఏయించుకుంటున్నారు. కాకపోతే హ్యాండ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్‌గా ఇస్తున్నా అనమాట. దీనికిప్పుడొచ్చేసి చూడండి, నేను ఈ డిజైన్ మీకు ఆల్రెడీ ఏసాను తెలుసు చూసిన డిజైనే. కాకపోతే హ్యాండ్ డిఫరెంట్‌గా ఏస్తున్నాను. ఈ హ్యాండ్‌కి ఈ బోర్డర్ కొంచెంలోనే నేను చూస్తున్నా. షార్ట్ హ్యాండ్‌కండి ఇది. షార్ట్ హ్యాండ్‌కొచ్చేసి పైన ఆ కట్ వర్క్ అనేది చెప్పేసి డిజైనరు ఇలా అంచుకంటూ సెపరేట్‌గా ఇస్తారండి. ఇది అలా లేదు. సో, మనమే దీన్ని 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అని కుట్టి ఫినిషింగ్ ఇవ్వాలనమాట. ఇప్పుడు 1 టైమ్ కుట్టించి వేస్ట్ క్లాత్ అంతా తీసేసాను. ఇంకా నీట్ ఫినిషింగ్ రావడం కోసం ఇంకోసారి కుట్టిస్తున్నాను. ఇంకా ఎక్కడైనా పోగుంటుంది, పోద్ది కస్టమర్ లాగినట్టేసుకుంటా అనే డౌట్ ఉండకూడదు కాబట్టి మొత్తం మీద నేను 3 టైమ్స్ ఏస్తాననమాట. ఫినిషింగ్ అనేది ఇస్తానండి. టైమింగ్ వేస్ట్ అలా చూసుకోను. కస్టమర్‌కి డిఫరెంట్‌గా చేస్తూనే ఉంటేనే కదా! ఎప్పుడేసి నార్మల్ రౌండ్ నెక్కులు నార్మల్ వరకే ఉన్నదున్నట్టు ఏసిస్తే ఏ కస్టమర్ అయినా ఎన్నని ఏయించుకుంటారు. వాళ్ళకి డిఫరెంట్ కనిపించాలి. సో, మన టాలెంట్ చూపిస్తూ ఉండాలనమాట. ఈ డిజైన్‌లో వచ్చేసి లేదసలు ఇలాగ అంచు పెట్టడానికి. మనమే కొంచెం చేయాలి. క్రియేటివ్‌నెస్ ఉండాలండి. చూడండి ఇది ఇప్పుడు 2 టైమ్స్ కుట్టిచ్చాను. ఇంకొక టైమ్ గూడా కుట్టిస్తాను. ఎక్కడ గూడా పీస్ అనేది పోదు. అటు ఇటు ఎడ్జెస్ కూడా లాస్ట్‌లో మడత పెట్టి అక్కడ గూడా స్టిచ్ పడేలా చేస్తాను. స్టిచ్చింగ్ అప్పుడు అది నార్మల్‌గా రౌండ్ ఏసేస్తాము అయిపోతుంది. ఇప్పుడు 2 టైమ్స్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్‌కెళ్తున్నాను. థర్డ్ టైమ్ గూడా కుట్టిస్తున్నాను. ఫినిషింగ్ అయితే అంచు చిన్న బోర్డర్‌లో షార్ట్ హ్యాండ్‌లో గూడా అందంగా ఏస్తున్నాను చూడండి. మీలో ఇలా ఎవరైనా క్రియేటివ్‌గా చేస్తున్న వాళ్ళున్నా, మీకిలా కావాలన్నా డిజైన్ ఫర్ ఆర్డర్ ఓకేనా? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. 5K కోసం. ఓకే. బాయ్.